హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలామంది హోపునొప్పును చేస్తున్న రిజల్ట్స్ రావడం లేదు. మాకు ఈఎఫ్టీ ట్యాపింగ్ చేస్తున్న రిజల్ట్స్ రావడం లేదు, విజువలైజేషన్ చేస్తున్న రిజల్ట్స్ రావడం లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకు రావడం లేదు అనేది మనం ఒకసారి ఆలోచించుకుంటే ఏమవుతుందంటే, మీరు ఈ యొక్క చిన్న టెక్నిక్ దేవుడికి మానస పూజ చేయండి. అంటే మెడిటేషన్ కూర్చోవడానికి ముందు ఏ విధంగా చేయాలి అంటే, మీకు నచ్చిన దైవాన్ని టెంపుల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, అంటే అక్కడికే మనము వెళ్ళి పూజ చేయాల్సిన అవసరం లేకుండా, మన యొక్క మనసుతోని మనము అక్కడికి వెళుతున్నట్టు అనుకొని దేవుడికి ఏ రకంగా మనము వెళితే ఏ విధంగా పూజ చేస్తామో అదే విధంగా మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి అన్నట్టు అనుకొని పూజ చేయండి. మనసుతోని మీరు ఇక్కడే ఉంటారు, మీరు యొక్క మనసుతోని వెళ్ళి పూజ చేస్తున్నట్టు అనుకొని చేయండి. చేసిన తర్వాత మళ్ళీ మీరు వచ్చిన తర్వాత, అంటే మీ మనసుతోని మీరు వచ్చి తర్వాత మీరు విజువలైజేషన్ కానీ, ఈఎఫ్టీ ట్యాపింగ్ కానీ, హోపనొప్పన కానీ చేయండి. మీకు తొందరగా రిజల్ట్స్ వస్తాయి. మీకు కావాల్సిన సమాధానం దొరుకుతుంది. మీకు ప్రాబ్లమ్కి సంబంధించిన సొల్యూషన్స్, మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మీరు చేసే మెడిటేషన్ చాలా తొందరగా మీకు అంటే తెలుస్తుంది. అంటే రిజల్ట్స్ అనేది నేను చేయడం వల్ల సక్సెస్ అవుతున్నాను, ఓహో ఈ మెడిటేషన్ పనిచేస్తుంది, హోపనొప్పనం పనిచేస్తుంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. మానస పూజ ఏం లేదు, మనం కూర్చున్న దగ్గరే ఉండి మనం టెంపుల్కి వెళ్తున్నట్టు అనుకొని అక్కడ వెళ్ళి మనం ఈ టెంపుల్కి వెళ్తే ఏమేమి చేస్తామో అవన్నీ చేసి మళ్ళీ మనం తిరిగి వచ్చి యథావిధిగా ఉన్నట్టు మనము మనసులో అనుకొని తర్వాత చేయాలి. ఓకేనా? నాకు ఇలా చేయడం మాకు తెలియదు మేడం, నాకు అనుకోవడం రావడం లేదంటే నిజంగానే టెంపుల్కి వెళ్ళండి, లేదా ఏదైనా గుడికి వెళ్ళి అక్కడే కూర్చొని మెడిటేషన్ చేయండి. ఆ విధంగా కూడా మీకు తొందరగా రిజల్ట్స్ వస్తాయి, మనకు తొందరగా సమాధానం దొరుకుతుంది. చూడండి, ట్రై చేయండి, తప్పకుండా చాలా అద్భుతంగా పనిచేస్తుంది టెక్నిక్. థ్యాంక్ యూ అండి.